నా అతిక్రమములకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తునా, నా పాప పరిహారములకై నా గర్భఫలము నేనెత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అయిపోయిందా? ఆలకించుడి. చాలు, నిన్ను కదా మాట్లాడుతా. ఎదురుగుండా నుంచున్నాడే నాకు జనానికి అడ్డంగా. ముందే సెట్ చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని వినడానికి ఇక్కడికి వచ్చిన వారు ఎవరు? చేయి చూపించండి. నేను దేవుడు వాక్యం వినడానికి వచ్చాను అన్నవారు చేయి చూపించండి. దించండి. వాక్యానుసారంగా జీవించటానికి వినడానికి వచ్చాను అన్నవారు చేయి చూపించండి. మీరేం చూపిస్తున్నారు అర్థమైందా? వాక్యానుసారంగా జీవిస్తాను అని మాటిస్తున్నారు. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. నేను ప్రతి చోట ఇదే అడుగుతాను. చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఏంటి? ఎవరైనా చెప్పుకుంటారు. మనం యేసు ప్రభువులోకి వచ్చిన కాడి నుంచి రోజు వాక్యాలు వింటూనే ఉన్నాం, కానీ దాని ప్రకారం జీవిస్తున్నామా? ప్రశ్నించుకోండి. సరే, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో అలాగ నేను జీవించుతాను అని ఒక నిశ్చయతకు వచ్చినప్పుడు పైన దేవుడు ఏమనుకుంటాడంటే, ఈ రోజు నుంచి నేను ఆశీర్వదిస్తాను అనుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాక్యం వినడం ఎంత ముఖ్యమో జీవించడం అంతకంటే చాలా ముఖ్యం, ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాటలు శ్రద్ధగా విందాం. ఇక్కడ ఒక భక్తుడు దేవుడిని అడుగుతున్నాడు, నన్ను ఏం చేయమంటావు, ఏం తీసుకురమ్మంటావు? దేవుడు అడిగితే మనం ప్రాణమైన ఇస్తాం కదా, ఏదైనా ఇస్తాం. దేవుడు అబ్రహాముని మీ అబ్బాయిని బలి అంటే కత్తెత్తాడు. అలాగే చాలామంది బైబిల్ గ్రంథంలో దేవుడు కొరకు అగ్నిగుండంలో దూకారు, సింహాల బోనులోకి వెళ్ళారు. మనం కూడా దేవుడి కోసం ఏదైనా చేస్తానికి సిద్ధంగానే ఉన్నాం. నేను యేసుక్రీస్తు కొరకు ఏదైనా చేస్తాను అన్నవారు చేయి చూపించండి. నువ్వేం చేయవమ్మా? యేసుక్రీస్తు కోసం ఏం చేయవా? అర్థం అవ్వలేదు నీకు. కాబట్టి అది కాదట దేవుడికి కావాల్సింది. ఏమి చెయ్యాలో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ భక్తుడు అంటాడు, ఏమి తీసుకొని వచ్చి యెహోవాను దర్శింతును. నేను 99లో బెంగళూరులో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి బాప్తిసం పొందాలంటే నేను ఏం తేవాలండి అని అడిగాను. జాగ్రత్తగా వినండి. బాప్తిసం పొందాలంటే నేను ఏం తేవాలని అడిగితే ఆయన అన్నాడు, కొత్త బట్టలు తెచ్చుకోండి, సంఘానికి అందరికీ భోజనం పెట్టండి, అలాగే ఇక్కడ ట్యాంకులో నీళ్లు తోడటానికి ఒక 500 అవుతాయి, అలాగే పాస్టర్ గారి కానుక సిద్ధం చేసుకోండి, ఇవన్నీ రెడీ చేసుకోండి అన్నాడు. ఆయన చెప్పిన లిస్టు 99లో 5,000 అవుద్ది. నాకు 99లో 5,000 అవుద్ది. 99లో నా దగ్గర 500 ఉన్నాయి. ఏంట్రవ్వ, బాప్తిసం పొందాలంటే ఇంత గొడవ? ఆ రోజు దేవుడి దగ్గర నేను ప్రార్థన చేశాను, అయ్యా బాప్తిసం పొందాలంటే ఇంత ఖర్చు ఉందా? కాబట్టి నేను సేవకుడిని అయితే నేను బాప్తిసం ఇస్తే ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా బాప్తిసం ఇస్తాను. హల్లెలూయా. ఒక్కళ్ళ దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా 458 మందికి బాప్తిసం ఇచ్చాను నేను. హల్లెలూయా. చూసారా? తర్వాత ఆ రోజు ఏదో అప్పు చేసో మొత్తం మీద బాప్తిసం పొందుదాం అనుకుని గాడ్సన్ అని ఒక పెద్ద దైవజనుడి దగ్గరికి వెళ్ళాను నేను.
వెళ్ళి అయ్యా రేపు నేను బాప్తిస్మం పొందుతున్నాను అన్నాను. అదేంటయ్యా ఇంత సడన్గా పొందుతున్నావు ఏంటి అన్నాడు. మరి బాప్తిస్మం పొందాలి కదండి అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, బాప్తిస్మం పొందటానికి నీకు సమయం రాలేదు అన్నాడు. హల్లెలూయా. ఏమండి అన్నాను, మారు మనసు పొందాలి, హృదయాన్ని అర్పించాలి, జీవితాన్ని అర్పించాలి, పాపాన్ని మానేయాలి, అబద్ధాలు మానేయాలి, తప్పు చేయకూడదు. ఇన్ని నిర్ణయాలు తీసుకున్నాక నువ్వు బాప్తిస్మం పొందాలంటే నేనన్నాను, అదేంటండి కొత్త బట్టలు, డబ్బులు, భోజనాలు సరిపోతాయి అన్నాడు ఆయన. వాడొక తప్పుడు పాస్టరు అన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పాలి. కాబట్టి ఈ రోజున మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆలయానికి రావాలంటే ఏం చేయాలంటే బియ్యం పట్టుకురండి, కాయగూరలు పట్టుకురండి, దశం భాగం పట్టుకురండి, కానుక అస్సలు మర్చిపోకండి, స్నానం చేసిరండి, జాగ్రత్తగా ఉండండి, వాక్యం బాగేనండి, కానీ కానుక మర్చిపోకండి కదా. ఇయే కదా ప్రసంగాలు. ఇంకొక ఆయన టీవీలో మాట్లాడుతున్నాడు, మొన్న పెద్ద సేవకుడే. మీరు టీవీలో నా దగ్గర, వాట్సాప్లో నా దగ్గర వాక్యం వింటున్నారు, మరి నాకు డబ్బులు పంపుతున్నారా అని అడిగాడు. తర్వాత అంటున్నాడు, ఒకవేళ మీరు సంఘానికి వెళ్తున్నారా, ఒకవేళ సంఘానికి వెళ్తే వాళ్ళకి దశం భాగం వాళ్ళకి ఇవ్వండి, మిగిలిన భాగం అంతా నాకు పంపండి అండి. 90 భాగాలు ఆయనకి పంపాలా? అంతే కదా. ఏంటండి నాటకాలు? నువ్వు సేవలో ఒక డబ్బు కోసం వచ్చావా? 25 సంవత్సరాల సేవ జీవితంలో ఎప్పుడు ఎవరిని నేను నోరు తెరిచి కానుక అడగలేదు. నా అంత ఐశ్వర్యవంతుడు వేలుపురం మొత్తం మీద ఎవరు లేరు. హల్లెలూయా. దేవుడు యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత అది అధికము కాదు. నాకు నేరుగా దేవుడు పంపుతాడు. అడిగితే లోకు అవుతాం, అడగకుంటే ఘనపరచబడతాం. హల్లెలూయా. మనం దేవుళ్ళో ఘనంగా జీవించాలి, బలంగా జీవించాలి, స్థిరంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. మనం ఈ పరిచర్య చేస్తున్నామే, ఈ మైకులోళ్ళు, నేను, మీరు అందరూ కూడా ఏదో ఆశించి పరిచర్య చేయకూడదు, ఏదో ఆశించి మందిరానికి రాకూడదు. మరి ఏం ఆశించి మందిరానికి రావాలి? దేవుణ్ణి ఆశించాలి. హల్లెలూయా. ఏం కావాలయ్యా అంటే నువ్వే కావాలి అని అడగాలి. మోషేని దేవుడు అడిగాడు, మోషే నువ్వంటే నాకు చాలా ఇష్టమైపోయింది, నీకేం కావాలి అని అడిగాడు. మోషే అన్నాడు, ప్రభువా నేను అడిగింది ఇస్తావా? ఇస్తాను, నువ్వు ఏది అడిగినా ఇస్తాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు మోషేతో దేవుడు. అయితే మోషే అడిగాడు, నేను బతుకున్నంతకాలం నాకు కూడా ఉండు అని అడిగాడు. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారండి. పౌలుని అడిగాడు దేవుడు, పౌలు నీకేం కావాలి? నీకేం కావాలంటే అది నేను నీకు ఇస్తాను, నీకేం కావాలి అని అడిగాడు. పౌలు ఏమడిగాడు తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. పౌలు అడిగిన చూస్తే ఆశ్చర్యపోతాడు. తండ్రి నన్ను లోకం నుంచి తీసుకెళ్ళిపో అని అడిగాడు. అదేంటి పౌలు, చనిపోవాలనుకుంటున్నావా? అవును ప్రభువా. ఏమో ఎప్పుడైనా నేను పొరపాటున పాపంలో పడిపోయి నీ రాజ్యాన్ని కోల్పోతానేమో, కాబట్టి నన్ను తీసుకెళ్ళిపో ప్రభు అంటే, ప్రభు అన్నాడు మరికొంతకాలం సువార్త ప్రకటించు అన్నాడు. అప్పుడే పౌలు రాశాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఆ పిల్లడు చావైతే లాభమే. ఆ కరెంట్ స్విచ్లో వేలెడితే ఏమవుతుంది? అల్లరి కంట్రోల్ చేసుకోవాలి పిల్లల్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు? బ్రతుకుట చెప్పాలి, చావైతే లాభం. ఇప్పుడు చెప్పండి, మందిరానికి వెళ్ళి
ప్రార్థన చేసినప్పుడల్లా మీరు ఏం అడుగుతున్నారు? ఒకసారి ఆలోచించుకోండి. మీరు అడిగేది దేవుని సన్నిధా, దేవుని కొరకు మరణించాలనా, దేవుడి కొరకు జీవించాలనా? ఏమడుగుతున్నారు? ఒక్కసారి ఆలోచించుకోండి. అన్నీ ఆయనలోనే ఉన్నాయంట. హల్లెలూయా. సర్వము ఆయనలోనే ఉన్నప్పుడు ఆయనే మనకు కావాలని అడగాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. వేడమిత్తెలు ఎన్ని ఉన్నను అవి నీకు సాటి రాగలవా? నా మేడంతా నీవే యేసయ్యా, నా మేడంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. అమ్మా నాన్నలు ఎంతకాలమున్నను వారు నీకు సాటి రాగలరా? నా అమ్మా నాన్నా నీవే యేసయ్యా, నా అమ్మా నాన్నా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. వంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలరా? నా బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. కాబట్టి యేసు ఉంటే అన్నీ ఉన్నట్టే. కానీ చాలా అడుగుతారు. ఒక రోజున ఒక భర్త భార్య ఇద్దరు పిల్లలు కలిసి ప్రయాణం అవుతుంటే భార్య అంది, నాకు కొంత డబ్బు ఇవ్వండి. అబ్బాయి అన్నాడు, నాకు కొంత డబ్బు ఇవ్వండి. అమ్మాయి అంది, నాకు కొంత డబ్బు ఇవ్వండి. డ్రైవర్ అన్నాడు, నాకు కొంత డబ్బు ఇవ్వండి. ఈయన అడిగాడు, నేను ఆగిపోనా అన్నాడు. అదేంటి మీరు ఆగిపోతాం ఏంటి? నేను మీకు కూడా వస్తుంటే మీకు డబ్బులు అడుగుతారేంటి? మీ బాధ్యత అంతా నాదే కదా. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన కూడా ఉన్నప్పుడు మనం ఆయన్నేం అడగాలి? నాకు ఏ బాధ ఉందో నాకు కూడా ఉన్న ఆయనకు తెలుస్తుంది. అయితే మనిషికి తెలియదు, దేవుడికి తెలుస్తుంది. నీ హృదయంలో ఈ బాధ ఉంది కదా, నీ శరీరంలో ఈ బాధ ఉంది కదా, దాన్ని నేను తీసేస్తాను. మన కూడా ఉంటాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ఏమి తీసుకొని వచ్చి మీరు ఎప్పుడు కూడా మందిరానికి వచ్చినప్పుడు ఏం తేవాలని మీ పక్కన ఉన్న వారిని కానీ పాస్టర్ గారు కానీ ఎవరిని అడగండి, వాక్యంలో చూసుకోండి. హల్లెలూయా. ఎవరిని అడిగినా ఇవే చెప్తారు. కాబట్టి దేవుణ్ణి అడగండి. అంటే నేను కానుకలకు వ్యతిరేకం కాదు, దశమ భాగాలకు వ్యతిరేకం కాదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే మొట్టమొదట మీ హృదయం దేవుడికి ఇచ్చాక అవన్నీ అంగీకరించబడతాయి. హల్లెలూయా. మీ హృదయం దేవుడికి ఇవ్వకుండా మీరు ఇచ్చే కానుక అంగీకరించబడదు కదా. హేబేలు కయ్యను అర్పణ అర్పించారు దేవుడికి. దేవుడు
హేబేలు అర్పణ మీద చెయ్యేశాడు, కయ్యూను అర్పణ తోసేశాడు. వింటున్నారా? హేబేలు అర్పణ మీద ఆశీర్వదించాడు, కయ్యూను అర్పణ తోసిపడేశాడు. వెంటనే కయ్యూను కోపం వచ్చింది. అదేంటి, హేబేలు అర్పణ ఒప్పుకున్నావు, నా అర్పణ ఒప్పుకోలేదంటే, నీ అర్పణ మనస్సులో నుంచి ఇవ్వలేదు, హేబేలు మనస్సులో నుంచి ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి కానుకైనా, భోజనమైనా, ఇంకోటైనా, ఏదైనా ఎక్కడి నుంచి చేయాలి? లేదంటే అది నీకు ఫలించదు, అది నీకు ఫలించదు, నీకు ఫలించదు. నీకు ఫలించాలంటే నువ్వు చేసే ప్రతి పని మనస్ఫూర్తిగా చేయాలి. హల్లెలూయా. మనిషి మనస్ఫూర్తిగా చేస్తున్నావో లేదో మనిషికి తెలియదు, కానీ దేవుడు నీ హృదయం వైపు చూస్తాడు. హల్లెలూయా. నీ హృదయం వైపు చూస్తాడు. నాగేశ్వరరావు గారిని సువార్త అడిగారు వెళ్ళొచ్చి. ఆయన మనస్ఫూర్తిగా పెట్టుకుంటున్నాడా లేదా అనేది దేవుడికే తెలుస్తుంది, మాకు తెలియదు. కానీ ఎన్నిసార్లు పెట్టాం సువార్త, మనస్ఫూర్తిగానే పెట్టుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. కాబట్టి మనము చేసే పనిలో మనస్సు ఉండాలి, హృదయం ఉండాలి. ఈరోజు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాడు ఒక ఆయన, ఇంకా ప్రభువులోకి రాలేదు వాళ్ళెవరు. ఆశ్చర్యకరమైన విషయం తెలుసా, వాళ్ళు చాలా ప్రేమతో ఈరోజు ప్రార్థన పెట్టుకున్నారు. హల్లెలూయా. అది నాకు కనిపించింది, దేవుడికి కనిపించింది. కొంతమంది తప్పదని, కొంతమంది బాగోదని, కొంతమంది దేవుడు ఏదో అనుకుంటాడని, కొంతమంది పాస్టర్ గారు ఏదో అనుకుంటాడని, అది మీకు ఆశీర్వాదం కాదు. హల్లెలూయా. ఏం చేసినా ఎలా చేయాలి? మనస్ఫూర్తిగా, నిండు మనస్సుతో. కాబట్టి దహన బలులు, ఏడాది దూడలు, ఏదడిగితే అది తెస్తాను, వేల కొలది పొట్టేళ్ళు విస్తార తైలము నేను తీసుకొస్తాను, అవసరమైతే నా కుమారుణ్ణి కూడా అర్పిస్తాను. హల్లెలూయా. అంటే ఇతను అంటాడు భక్తుడు, నాకు మొత్తం మీద దేవుని ఆశీర్వాదం కావాలి, దేవుని ప్రసన్నత కావాలి, దేవుని కృప కావాలి. కాబట్టి నేను ఏం తేవటానికైనా, ఏం చేయటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. అలాంటప్పుడు స్వార్థపరుడు అనుకోండి, ఎదుటివారు స్వార్థపరులు అనుకోండి, అవి తెచ్చేయి, ఈ తెచ్చేయి, అవి తెచ్చేయి, ఈ తెచ్చేయి అని చెప్తాడు. కానీ దేవుడు అలా చెప్పలేదు. కాబట్టి మనుష్యుడా, దేవుడు ఏమంటున్నాడు? మనం ఎవరు? మనుషులు. ఆయన ఎవరు? గట్టిగా చెప్పాలి. మనం ఎవరు? మనుషులు. ఆయన ఎవరు? గట్టిగా, ఇంకా గట్టిగా, చాలా గట్టిగా. దేవుడికి నువ్వేమిస్తావు? నిన్ను చేసింది ఆయన, అంతకనిసార్లు చెప్పించాను. నిన్ను చేసింది ఆయన, ఆయనకేమిస్తావు నువ్వు? నువ్వు ఇచ్చేదంతా ఎవరిదే? నీదా? అసలు నువ్వే ఆయన దానివే. హల్లెలూయా. మరి నేనేమిస్తాను? అది దావీదు చెప్పాడు. కొంతమంది మేము దశంభాగం ఇస్తాం, మేము కానుకలు ఇస్తాం. ఎక్కడి నుంచి? దేవుడిచ్చిన దాంట్లో నుంచి. హల్లెలూయా కదా. ఈ జీవితమే దేవుడిచ్చింది మనకే. అందుకే దేవుడు ఓ మనిషి అన్నాడు. మనిషి, మర్చిపోకు, నిన్ను నేను ఇంత మట్టితో చేశాను, నాకేమిస్తావు? హల్లెలూయా. ఈరోజు గ్రహించండి, దేవుడికి మీరు ఏమీ ఇవ్వలేరు, కానీ ఆయన అడిగింది ఇవ్వగలరు. అందుకే చెప్పాను, ఈరోజు వాక్యం విని దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. ఒకటి, నేను బైబిల్ గ్రంథంలో ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం దాకా నాకు ఏది ఇష్టమో కొన్ని వేల సార్లు చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఏమేమి అడుగుతున్నాడు.
మొట్టమొదటిది న్యాయముగా నడుచుకోవలెను. హల్లెలూయా చెప్పండి. ఏం చేయాలమ్మా? అందరూ చెప్పండి. మీరందరూ న్యాయంగా నడుచుకుంటున్నారా? భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, బంధువుల పట్ల, సంఘం పట్ల, దేవుడి పట్ల, చుట్టుపక్కల వారి పట్ల న్యాయంగా ఉన్నారా? మొదటి కోరిక దేవుడు కోరుతున్నాడు మనల్ని, న్యాయముగా నడుచుకునుట. 2 కనికరము చూపుట. చెప్పండి. కనికరం అంటే ఒకరోజు బెంగళూరులో మా అబ్బాయి నేను భోజనానికి వెళ్ళాం. ఆడ ఆఫీస్ నుంచి రోడ్డు మీద 2 కాళ్ళు 2 చేతులు పనిచేయని ఒక వ్యక్తి, బెంగళూరు అంటే చాలా వాహనాలు తిరుగుతూ ఉంటాయి, అందరినీ అయ్యా రోడ్డు దాటించండి, అయ్యా రోడ్డు దాటించండి, అయ్యా రోడ్డు దాటించండి. ఎవరు ఆగుతారు అక్కడ? ఎవరి కంగారు వాళ్ళది, ఎవరు గొడవ వాళ్ళది. బెంగళూరు నగరంలో నేను మా అబ్బాయి అతని దగ్గర ఆగాము. అయ్యా నన్ను రోడ్డు దాటించండి. ఎందుకంటే అతనికి 2 కావాలి. ఒక్క వ్యక్తి అతన్ని దాటించలేడు, చాలా బరువుగా ఉన్నాడు. కాబట్టి నేను రాజేష్ తోటి అన్నాను, ఇతన్ని రోడ్డు దాటిద్దామంటే నాన్నగారు అలాగే అన్నాడు. ఒక చెయ్యి నా భుజం మీద, ఒక చెయ్యి రాజేష్ భుజం మీద వేసి అతని నడుము మీద మరి 2 చేతులు వేసి ఆ రోడ్డు దాటించి రోడ్డు అవతల కూర్చోబెట్టాం. 2 చేతులతోటి దండం పెట్టాడు. దేవుని స్తోత్రం. కానీ దాని పేరు బైబిల్లో కనికరం. హల్లెలూయా. ఏంటది? కనికరం లేనప్పుడు దేవుడి దగ్గర నుంచి మనకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఎవరి పట్ల కనికరం ఉండాలి? దీనుల పట్ల, పడిపోయిన వారి పట్ల, బాధలో ఉన్న వారి పట్ల, రోగంలో ఉన్న వారి పట్ల, కష్టాల్లో ఉన్న వారి పట్ల మనకేముండాలి? చెప్పాలి, కనికరం. ఇంకో మాట చెప్పనా? దేవుడు మన మీద కనికరం చూపించినందువల్ల ఈరోజు మనం జీవించుతున్నాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఆయన కనికరం వల్ల మనం బతుకున్నాం. ఒక 2 కళ్ళు లేని వ్యక్తి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. అయ్యా నాకు కళ్ళు ఇస్తావా, అయ్యా నాకు కళ్ళు ఇస్తావా అంటే యేసు ప్రభుకి కనికరం వచ్చిందంట. ఆయన చూడు నాయన అన్నాడు, 2 కళ్ళు వచ్చేసినాయి. హల్లెలూయా. హల్లెలూయా. కనికరము. చాలామంది చాలా కఠినంగా ఉంటారు, అన్యాయంగా ఉంటారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చి కన్నీరు కార్చేస్తారు. ఎంత లీనమైపోయినట్టు కనిపిస్తారు దేవుడి దగ్గర. ఏదైనా చేసేస్తాను ప్రభు అన్నట్టు కనిపిస్తారు. ఏమీ చేయరు. మాటలు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ప్రార్థన చూస్తే గొలుసు ప్రార్థన అంట. గొలుసు ప్రార్థన అంటే ఏంటో నాకు తెలియదండి. ఒకళ్ళు వదిలితే ఒకళ్ళు పట్టుకుంటామా? గొలుసు ప్రార్థన కాదు, గొలుసు కనికరం ఉండాలి. హల్లెలూయా. ఒకళ్ళు ఎత్తుండి ఇంకొకళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి సాయం చేయాలి. కనికరంలో గొలుసు ఉండాలి. ప్రార్థనలో గొలుసు ఎందుకు కదా? చాలా విచిత్రమైన పనులు చేస్తుంటారు విశ్వాసులు, కానీ అసలైంది మర్చిపోయారు అంటాడు దేవుడు. హల్లెలూయా. మొదటిదేంటి? న్యాయం. వీళ్ళు నాకు అన్యాయం చేశారండని మీ గురించి ఎవ్వరూ చెప్పకూడదు. హల్లెలూయా. మంచి సాక్ష్యం ఉండాలి. ఈవిడ నాకు అన్యాయం చేసింది, ఈవిడ నాకు అన్యాయం చేసింది, అదిగో ఆయన నాకు అన్యాయం చేశాడు, అదిగో ఆవిడ నాకు అన్యాయం చేసింది అంటే మనం పరలోకం వెళ్ళం. హల్లెలూయా. చూసారా? న్యాయము, 2 కనికరం అంటే జాలి. ఎవరి మీదైనా జాలి చూపించాలి. ముఖ్యంగా మర్చిపోకండి, రక్షణ లేని వారి మీద జాలి చూపించాలి. హల్లెలూయా. అయ్యో పాపం వీళ్ళకి రక్షణ లేదు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీ
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిల్వలో. కరుణ చూపి నీ సిలువ మార్గాన నడిపించుము యేసయ్యా. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నలిగిన బలియాగములతో నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా మొత్తము నేనే నీకు ఇస్తాను, నాకేమిస్తానని అడుగుతావేంటి? యేసు ప్రభు సువార్తలో సారాంశం ఏంటో తెలుసా? నాకేమీ వద్దు, నాకేమీ వద్దు, మీరు మారు మనసు పొందండి అన్నాడు. హల్లెలూయా. ఆయనకి మన మారు మనసు కావాలి. ఆయనకేం కావాలి? ఆయనకి ఏం అవసరం లేదు, అన్నీ ఆయనే ఇస్తాడు మనకి. సర్వము ఆయనే మనకిచ్చాడు. కోలిగి విలియమ్స్ కోల్గేట్ కంపెనీ అధినేత అన్నాడు, లక్షల కోట్లు దేవుడు నాకు ఇచ్చాడు, లక్షల కోట్లు ఇచ్చాడు నాకు దేవుడు. దేవుడు నేను వద్దనే కొలది ఇస్తూనే ఉన్నాడు. కనుక నేను క్రైస్తవులు ప్రపంచంలో చాలామంది దశమ భాగం దేవుడికి ఇస్తారు, కానీ నేను దేవుడికి 90 భాగాలు ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. 90 భాగాలు ఇచ్చాడు కోల్గేట్ విలియమ్స్ దేవుడికి. ఆ 10 భాగాలు కూడా ఎక్కువైపోయిందంట ఆయనకి, అంత దేవుడు ఆశీర్వదించాడు. మనం దేవుడికి ఇవ్వటం ఏంటండి? అర్థం లేని మాట. మీరు ఎప్పుడు ఎవరితోటి నేను దేవుడికి ఎంత ఇచ్చాను, నేను దేవుడికి అలాగ ఇచ్చాను, నేను దేవుడికి ఇలా చేశానని అనకండి. మనం దేవుడికి ఏమి ఇవ్వలేదు, ఆయన మన కొరకు ప్రాణమిచ్చి రక్షించి నరకము నుంచి విడిపించాడు. హల్లెలూయా. మనం దేవుడికి ఏమీ ఇవ్వలేము. కాబట్టి మొదటిది న్యాయము, 2 కనికరము, 3 ప్రేమ. హల్లెలూయా. ప్రేమ అంటే నాకండి మా ఆవిడంటే, మా అబ్బాయి అంటే, మా అమ్మాయి అంటే, మా అల్లుడంటే, మా కోడలంటే, మా మనవలంటే ఎంత ప్రేమో. మరి ఇంకెవరు నాకు సంబంధం లేదండి. నా ఇంట్లో తలుపేసేసుకుని తాళం వేసుకుని ఉన్నాయన్నీ వాళ్ళ నోట్లోనే కుక్కేస్తానండి. 2 రోజుల తర్వాత హాస్పిటల్. ఇది ప్రేమ కాదు. నిన్ను వలే చెప్పండి నీ పొరుగు వారిని. ఒక ఆయన అడిగాడు, యేసు ప్రభువా దానికి అర్థం ఏంటి అని అడిగాడు.
నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే అర్థం ఏంటి అని అడిగితే, నీకు తెలుసున్న వ్యక్తి, నీకు తెలుసున్న వాళ్ళు ఎవరైనా కష్టాల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో పడిపోయి లేవలేక భయంకరమైన పరిస్థితిలో అందరూ వదిలిపెట్టేసి అచేతన స్థితుల్లో, కదల్లేని స్థితిలో, సహాయం లేని స్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి సహాయం చేసి వాళ్ళకి పరిచర్య చేసి వాళ్ళని లేవనెత్తు, అదే ప్రేమ అన్నాడు. హల్లెలూయా. బాగున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాదు, పడిపోయిన వారు, కష్టాల్లో ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు. మనం ఏం చేయాలంటే ఒకసారి మనకు తెలిసిన వాళ్ళందరినీ ఆలోచించుకోవాలి. మన చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఇరుగువారు, పొరుగువారు, పాపం ఎవరైనా కష్టాల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, అనారోగ్యంతో ఉన్నారా, పడిపోయి ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, నువ్వు వెళ్ళి కొంత వారికి సహాయం చేసి పరామర్శించి తిరిగి వారు నిలబెడటానికి సహాయం చేస్తే గనక దేవుడు రాజ్యంలో నీకు చోటు దొరుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఇదండి దేవుడు కోరుకునేది. పడిపోయిన వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారండి? నేను పడిపోయి ఉన్నాను 97లో, ఎవ్వరూ రాలేదు, ఒక్కరూ లేరు. చివరికి 99లో, 97 నుంచి 99 దాకా దేవుడు కూడా చూసినట్టున్నాడు ఎవరైనా వస్తారేమో అని. ఎవరు రావట్లేదు కనుక ఆయనే దిగి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము ఆ శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేయాలి. నాన్న జ్వరంతో పడి ఉన్నాడు, అమ్మ జ్వరంతో పని ఉంది, మనోడు బిర్యానీ తెచ్చుకుతింటున్నాడు. నాన్న జ్వరంతో పడి ఉన్నాడు, అమ్మ జ్వరంతో పడింది ఇంట్లో. వచ్చాడు, ఒక పొట్లం పట్టుకుని ఇంటికి వచ్చాడు. పెళ్ళం అడిగింది, ఏమంటే మీ నాన్నగారు మీ అమ్మగారికి జ్వరం వచ్చిందంట కదా. అవును జ్వరం వచ్చింది, మరి మీరు బిర్యానీ తెచ్చుకున్నారేంటి? నేను బిర్యానీ తినకూడదు, వాళ్ళకు జ్వరం వస్తే నాకెందుకు? మరి నేను కన్నది వాళ్ళే కదా, నీకు జ్వరం వచ్చినప్పుడు సాయం చేసింది వాళ్ళే కదా, నువ్వు హాస్పిటల్లో పడున్నప్పుడు నీకు సేవ చేసింది వాళ్ళే కదా. ఆ గొడవ వద్దులే, ప్రస్తుతానికి బిర్యానీ తినేటప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడుకు నువ్వు. ఎంత దుర్మార్గుడు అండి వీడు. తల్లిదండ్రులు అక్కడ పడుంటే వీడు బిర్యానీ తెచ్చుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా మీకు, మీరు ఆశ్చర్యపోతారు. 2 పోర్షన్లు ఉన్నాయండి. ఒక పోర్షన్లో కొడుకు కోళ్ళు ఉన్నారు, ఒక పోర్షన్లో అమ్మ నాన్న ఉన్నారు. కొడుకు కోడలు తలుపేసుకుని అన్నీ తినేస్తున్నారు, పక్కనున్న అమ్మ నాన్నకి ఏం పెడతలేదు. వీళ్ళు మందిరానికి వచ్చి ఎరగొట్టేస్తారండి, పాటలు తబలాలు బద్దలైపోయేలా పాడేస్తారండి. ఈ దుర్మార్గులు దేవుడు రాజ్యానికి అర్హులు కారు. దేవుని స్తోత్రం. దుర్మార్గులు వీళ్ళు. అమ్మకే నాన్నకి ఒంట్లో బాగోకుండా పడి ఉంటే మా అమ్మ ఒక వారం రోజులు కోమలో ఉంది. చాలా బాధపడ్డాను. మీకు అందరికీ తెలుసు, మీలో కొంతమంది చూసే ఉంటారు కూడా. ఆ సాలిపేటలో సువార్త జరిగినప్పుడు ఏడ్చాను నేను. ఎంతమంది గుర్తుందో చేయొద్దండి. చాలా ఏడ్చాను. ఎందుకో తెలుసా? రక్షణ లేకుండా వెళ్ళిపోతుందని. నేను అన్నం తినలేదు, స్నానం చేయబుద్దే లేదు, మనసు బాగోలేదు. చనిపోయిన తర్వాత కూడా ఏడ్చాను. అంటే మనం ఆ ధర్మాన్ని కలిగి లేకపోతే, ఒకవేళ దేవుడితో నేను ప్రభువా ఆవిడ విగ్రహారాధన చేసింది, మా నాన్న విగ్రహారాధనలో ఉన్నాడు, నేను పట్టించుకోను మా అమ్మనే మా నాన్ననే అంటే, దేవుడు అంటాడు నువ్వు నా రాజ్యానికి ఆగిపో అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో ఒక వంక పెట్టి నాన్ననే అమ్మని బయటికి తోసేస్తాను చూస్తావు నువ్వు. తప్పు. బైబిల్లో మొదటి ఆజ్ఞ నీ తల్లిదండ్రులను సన్మానింపవలను. హల్లెలూయా కదండి. ఇంకొక ఆవిడ అంటది, మీ అమ్మ నాన్న నువ్వు చూసుకో, మా అమ్మ నాన్నని నేను చూసుకుంటాను. ఈవిడదో లెక్క.
వాళ్ళ అమ్మ నాన్న ఇది చూడదు, వీళ్ళ అమ్మ నాన్న ఆడు చూడడు. నీ పిల్లలు అలాగే తగులాడతారు. హల్లెలూయా. అసలు వాళ్ళు నీ వంకాయ చూడరు, ఇంకా వీళ్ళ వంకాన చూస్తావు నువ్వు. కాబట్టి కనికరము, ప్రేమ, ప్రేమ, ప్రేమలో ఇంక ఏం ఉండకూడదు, ప్రేమే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒక దుర్మార్గుడి చేతిలో ఫలం ఉంది, చక్కని ఫలం. ఒక మంచోడి చేతిలో ఫలం ఉంది. ఒక యాపిల్కాయ తీసుకోండి, ఒక కమలాపలకాయ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఈ ఫలాలన్నీ మనకు దేవుడే కదా ఇచ్చాడు. దుర్మార్గుడి చేతిలో ఉన్న ఫలము చక్కగా ఉంది, మంచోడి చేతిలో ఉన్న ఫలము చక్కగానే ఉంది. దేవుడు అన్నాడు, వాడి మీద ఎండ, వీడి మీద ఎండ, వాడి మీద వాన, వీడి మీద వాన, వాడి మీద గాలి, వీడి మీద గాలి, నేను అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. మరి దేవుడు పిల్లలమని చెప్పుకుంటున్న మనలో ఆ ప్రేమ ఉందా? ప్రేమ ఉందా? నేను మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఒక పాస్టర్ గారు నాతో మాట్లాడారు. పాస్టర్ గారే, చెప్పండి ఏంటి అన్నాను. అమ్మాయి బాగుంటుందండి, పొలం ఉందండి, అన్నీ ఉన్నాయండి, కాకపోతే ఒకటే కండిషన్ అండి అన్నాడు పాస్టర్ గారు. ఏంటండి అన్నాను. పిల్లోడికి అమ్మ నాన్న ఉండకూడదంటండి. అబ్బాయికి చెప్పండి అంటే మేము ఇద్దరం చచ్చిపోవాలి. మా అబ్బాయి పెళ్లి చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు నేను అన్నాను, పాస్టర్ గారు ఆ అమ్మాయి చర్చికి వస్తుందా అన్నాడు. వస్తుందండి అన్నాడు. నన్ను ఒకసారి వాక్యాన్ని కేకేస్తారా? కేకేనండి అన్నాడు. అన్నాడు. ఊరేసేసుకుంటుంది మీ మాటలేంటి అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎంత దుర్మార్గం అండి! ఏంటండి దుర్మార్గం? తల్లిని తండ్రిని సన్మానించండి, అందరినీ ప్రేమించండి, న్యాయంగా ఉండండి, కనికరం చూపించండి, ప్రేమించండి, ప్రేమించండి. యేసు ప్రభు పేరేంటి తెలుసా? ప్రేమామయుడు. హల్లెలూయా. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన స్వరూపమే ప్రేమ. దేవుడు లోకమును ఎంతో, అంతము వరకు మన ప్రేమ మారిపోతుంటుంది, ఆయన ప్రేమ ఎప్పుడు ఒక్కలాగా ఉంటుంది. మనకు పెద్దోళ్ళు ఒక సామెత చెప్పారు కదా, గుర్తుందమ్మా నీకు? పెట్టినాడు పెళ్ళి, పెట్టన్నాడు దినం. నాన్న ఇవాళ నాకేమి ఇవ్వలేదే, నేను నీతో మాట్లాడను. ఇచ్చిన రోజు మా నాన్న ఎంత మంచోడు. ఇదేం ప్రేమ అండి? దొంగ ప్రేమ, కపట ప్రేమ కదా. ఆ మధ్యన ఒక సాక్ష్యం విన్నాను, మీకు అందరికీ చెప్పాలి. ఒక పెద్ద ఆఫీసరు, మన ఆంధ్ర స్టేట్కి ఆఫీసర్ అట ఆయన. ఆయన తల్లికి కాళ్ళు చేతులు పడిపోయినాయి. తల్లి అంటే చాలా ఇష్టం. ఆ ఆఫీసరు పెళ్ళి అవ్వలేదంట ఇంకా. తల్లి ఏమో పెళ్లి చేసుకోరా అంటే ఈయన పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. ఒకరోజు హాస్పిటల్కి తీసుకెళ్తానికి ఆ తల్లిని 2 చేతులతోటి ఎత్తి తీసుకెళ్తున్నాడంట. రైల్వే స్టేషన్లో ఆ సీట్లో కూర్చోబెడుతున్నాడు. 2 చేతులతోటి ఎత్తుకుని తీసుకెళ్తుంటే ఆ తల్లి కంటి వెంబడి నీళ్లు కారుతున్నాయి. ఆ అమ్మాయి ఏడుస్తుంది. ఈ అమ్మాయి ఏడుస్తున్నావంటే, ఒరే నువ్వు ఇంత అధికారివి, చుట్టూ ఎంతమంది జనం ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు నన్ను ఎలా ఎత్తుకుని తీసుకెళ్తున్నావు, పెళ్లి చేసుకోలేదు, నాకు చాలా దుఃఖంగా ఉంది, నువ్వు నన్ను ఎలా ఎత్తుకుని తీసుకెళ్తుంటే అంటే అతను అన్నాడంట, అమ్మ నన్ను ఎన్ని సంవత్సరాలు ఎత్తుకున్నావే, నన్ను ఎన్ని సంవత్సరాలు ఎత్తుకున్నావు అమ్మా, నువ్వు ఒక్క కొద్ది రోజులు నేను ఎత్తుకోలేనా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాలు ఎత్తుకుందే కొడుకుని? గర్భములో పడినది మొదలుకొని 4-5 సంవత్సరాలు వచ్చే వరకు ఆ కొడుకుని మోస్తానే ఉందా తల్లి. హల్లెలూయా.
అలాంటి తల్లిని మోయటం భాగ్యం అన్నాడు ఆయన. తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆమెను ఇలా పట్టుకుని వెళ్తుంటే దేవుడు చూశాడు కదా, కుమారుడా, నీ ప్రేమను చూసి మీ అమ్మను స్వస్థపరుస్తున్నాను. హల్లెలూయా. కాళ్ళు చేతులు వచ్చేసినాయి. గట్టిగా చెప్పాలి. ప్రేమ. ఎన్ని కబుర్లో, ఎన్ని మాటలో ప్రేమ లేదు, ప్రేమ లేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, న్యాయం కావాలి నాకు, కనికరం కావాలి నాకు, ప్రేమ కావాలి నాకు. నీ కానుకలు కాదు, నీ భజనలు కాదు, నీ తప్పట్లు కాదు, నీ పొగడ్తలు కాదు, నువ్వు ఎగిరి కింద వేసే గంతులు కాదు, రప 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 అనే కేకలు కాదు, పిచ్చి మాటలు కాదు. యేసు ప్రభుకి ఏం కావాలో వినండి. 4, దీన మనస్సు. చెప్పండి. అంటే తగ్గించుకోవాలి, 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 తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకోవాలంటే ఎంత తగ్గించుకోగలమో అంత తగ్గించుకోవాలి. హల్లెలూయా. మనం ఎంత తగ్గించుకోగలమో అంత తగ్గించుకోవాలి. హృదయంలో నేను అనే మాట రాకూడదు, నేను అనే మాట రాకూడదు, నువ్వు అనే మాటే ఉండాలి. బాగా తగ్గించుకోవాలి, దీనత్వంతో ఉండాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆయన తగ్గించుకొని శిలువ మరణము పొంది దీనుడై సమాధి అయి చనిపోయెను. దైవ కుమారుడు పరలోకము నుంచి ఈ లోకానికి వచ్చి తగ్గించుకుని తన్నులు తిని దెబ్బలు తిని సిలువేయించుకుని చనిపోయినటువంటి యేసు క్రీస్తుని దేవుడు లేవనెత్తి సమస్త సింహాసనముల మీద అధికారిగా నియమించాడు. హల్లెలూయా. నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంత హెచ్చింపబడతావు. ఏం గర్వాలండి, ఏం గర్వాలండి, ఎంత గర్వం అండి. నేను ఒక సేవకుడికి ఫోన్ చేశాను, అయ్యా ఒక మీటింగ్ ఉంది, వస్తారా వాక్యం చెప్పడానికి? ఆయన అన్నాడు, ఏ నెలలో అన్నాడు. సెప్టెంబర్ అన్నా. ఇదే నెల అన్నాడు. ఆగస్టు. మీకు నా గురించి తెలుసా అన్నాడు. ఏమండి ఏంటి మీరు ఏమన్నా స్పెషల్గా పుట్టారా అన్నాను. నాకు 3 నెలల ముందు ఫోన్ చేయాలని మీకు తెలీదా? నేను చాలా బిజీ అన్నాడు. ఏదో నేను ఫోన్ చేశానంటే తెలియక, 3 నెలల ముందు చేయాలని నాకు తెలియదండి, మీరు అంత గొప్పవారని నాకు తెలియదండి అన్నాను. మరి నేను గొప్పవాడిని మీకు తెలియదా? ఈవిడిదా ఇప్పుడు దిగవా? ఇంకా ఎవరో అనుకున్నాను. రొయ్యలావిడి చేపలావిడి ఇక్కడ ఉంది. ఓకే చెప్పండి. అప్పుడు నేను అన్నాను, మీరెవరండి అన్నాడు. నా పేరు ఇస్రాయేల్ అంటారు. మీరా? అది ఏ సేవా కేంద్రం అని వస్తుంది. అవునండి. మీరా? మీరా? ఏమండన్నా, నేనైతే ఈరోజు చెప్తే సాయంత్రం రమ్మంటే ఖాళీగా ఉంటే ఈరోజే వెళ్తానండి. నాకైతే 3 నెలల ముందు చెప్పక్కర్లేదు అన్నాను. హల్లెలూయా. ఎక్కడో తగిలింది ఆయనకి. గర్వం వద్దు అంటే, నీకన్నా కూడా నేను వాక్యం బాగా చెప్పగలను, కానీ నాకేమి లేదు, గర్వం లేదు. ఎక్కడికైనా వెళ్తాను, ఎవరు పిలిచినా వెళ్తాను, నలుగురు ఉన్నా వెళ్తాను, 10 మందితో వెళ్తాను, 10,000 మంది అన్నా వెళ్తాను. నాకు ఎంతమంది జనం ఉన్నా నాకు ఒక్కటే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ప్రకటించడానికి నన్ను దేవుడు కేకేశాడు. అక్కడ 4, 2, 3 అనేది నాకు అవసరం లేదు. కాబట్టి తగ్గించుకోవాలి, తగ్గించుకోవాలి, తగ్గించుకోవాలి. సడన్గా లేచి శిష్యుల పాదాలు కడిగాడు, తవలతో తుడిచాడు. ఇదేంటి ప్రభువా, మీరు దేవుడై ఉండి మా కాళ్ళు కడుగుతున్నారు? అవును కదా, నేను దేవుడినని మీకు తెలుసు కదా,
నేను ప్రభువునని మీకు తెలుసు కదా, మీ కాళ్ళు కడిగి తుడిచాను కదా, దాని అర్థం ఏంటో తెలుసా? మీరు అందరు కాళ్ళు కడగండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చూస్తున్నానండి, ఆశీర్వాదం లేని వాళ్ళు, ముగించేస్తున్నాను. నేను నా సంఘంలో చూస్తున్నాను చాలామందిని, ఎవరికి ఆశీర్వాదం లేదంటే వీళ్ళకి లోపల గర్వం ఉందంటే పైకి కనబడరు వీళ్ళు. గర్విష్ఠులు, యెహోవాకు అసహ్యులు, పైకి దీనంగా కనబడతారే తప్ప, లేదంటే ఒక అరగంట దీనంగా ఉంటారే తప్ప 23.5 గంటలు గర్వంగానే ఉంటారు వీళ్ళు. అర్థమైంది మీకు? అందుకే ఏమాగిపోయింది? నీ కర్మ. ఇప్పటికైనా మారు, ఇప్పటికైనా మారు, ఇప్పటికైనా మారు. మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం నువ్వు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో? ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పరలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? ధైర్యం మనకుందా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు. ఏదో ఒక దినమందున నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు నీ వెంట రావెన్నడు, మన వెంట రావెన్నడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకి చేరు, నీకంటూ ఏముందిలే, మనకంటూ ఏముందిలే. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఏల్పూర్లో ఉన్న సంఘస్థులు అందరూ కొద్ది రోజులకి ఓ పర్లాంగులో దూరం ఉన్న కాడికి వెళ్ళిపోవాలి. కాలేదు, అంతేనా? ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకాల పెట్టొచ్చిందా, వచ్చింది అంచేత అందరం వెళ్ళిపోతాం. కొన్నాళ్ళకి అపూర్వం ఉంటాం అందరూ, కానీ దేవుడు ఎప్పుడూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఈ తాత్కాలికమైన జీవితంలో న్యాయంగా ఉండు, కనికరంగా ఉండు, ప్రేమతోటి ఉండు, దీనుడివై ఉండు. ఇది ఉంటే నా రాజ్యానికి వచ్చేస్తావు. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభు, ఈ రాత్రి కాలం ముందు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు నాయన. మరి నాగేశ్వరరావు గారిని, వారి కుటుంబాన్ని, ఇక్కడ చేరి వచ్చిన కుటుంబాలను, ఇక్కడ వాక్యం విన్న పిల్లలను, సంఘాన్ని, సహకరించిన వారిని దీవించండి. తిరిగి అందరూ క్షేమంగా గృహాలకు చేరుకోవటానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదమ్మా.